దసరా నుంచి సంక్రాంతి వరకు అయ్యప్ప ఆలయంలో చేస్తున్న అన్నదాన కార్యక్రమం ఈ ఏడాది కూడా ప్రారంభమైంది. బుధవారం జరిగిన సమావేశంలో ఆలయ ఆవిర్భావం, అన్నదానం వంటి విషయాల్ని శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక సంస్థ నిర్వాహకులు జక్కంపూడి విజయలక్ష్మి వివరించారు. మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు గోదావరి తీరాన అయ్యప్ప ఆలయం నిర్మించడానికి సంకల్పించి ప్రముఖులతో కమిటీ వేసి 7 ఏళ్ల పాటు శ్రమించి 1000 ఏళ్లు నిలిచేలా పూర్తి చేయించారని, 2011 మార్చి 20న ఆలయం ప్రారంభించారని, అదే ఏడాది అక్టోబర్ 6న అన్నదానం కూడా ప్రారంభించి అయ్యప్ప భక్తులకు ప్రతి ఏటా అన్నదానం జరగాలని సూచించారని వివరించారు. టీటీడీ బోర్డు మెంబర్ అక్కిన మునికోటేశ్వరరావు, శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం, డాక్టర్ గూడూరి శ్రీనివాస్, డాక్టర్ ఎన్ రామరాజు, కూర్మా దాసు, ప్రభాకర్, నంతెపు శ్రీనివాస్, బూర్లగడ్డ సుబ్బరాయుడు, ఆకుల శ్రీనివాస్, అయ్యల గోపి, మన్యం సంతోష్, ఫణికుమార్, సిపి రెడ్డి, ముద్రగడ రాంప్రకాష్, కొమ్ముల సత్యసాయి, చక్రవర్తి, మదన్, పురోహిత్, కొత్తపల్లి బాలసుబ్రహ్మణ్యం, మన్యం ఎన్వి నవీన్ కుమార్, హనుమాన్ సింగ్, రాజ్ పురోహిత్, బాల్నాగు, సుభాష్లతో కమిటీ ఏర్పాటు చేసినట్లు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వివరించారు. ట్రస్టీలు చల్లా శంకర్రావు, పులసానపల్లి హనుమంతరావు, మంతెన కేశవరాజు, దవులూరి రామకృష్ణ, ఇమంది మోహన్ రావు, బళ్ళ సత్యనారాయణ, మన్నె సుబ్బారావు, చలగళ్ళ సుబ్బారావు, వరద మురళీధరరావు, చలపతి గురుస్వామి, బొడ్డిగ శ్రీనివాస్, ఆమంచి ఆంజనేయ గురుస్వామి, పంతం కొండలరావు, బైర్రాజు, ప్రసాదరాజు, యాళ్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఆఫీస్ అప్లికేషన్ వార్తా సార్ గమనించగలరు. వాస్తవంగా ఇక్కడ ఈ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు ఎవరినైతే అన్నదానం కమిటీ అని చెప్పి అనుకున్నాం, వాస్తవంగా వాళ్ళ దగ్గర నుంచి ఏదో డబ్బులు రావాలి, వాళ్ళు ఇవ్వాలి డొనేషన్ అనేటువంటి ఆలోచన దానికంటే కూడా వాళ్ళ ఫేస్ వాల్యూని చూసి ఖచ్చితంగా 10 మంది వస్తారు. వాళ్ళు ఈ సొసైటీలో మంచి పేరు ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళకి రిలేషన్స్ ఉన్నటువంటి వాళ్ళు, సేమ్ టైం ఇటువంటి మంచి కార్యక్రమంలో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తే ఈ కార్యక్రమం నాన్నగారు ఏ రకంగా అయితే తాను ఉన్నా లేకపోయినా ఈ కార్యక్రమం నడవాలి అనేటువంటి ఆలోచన చేశారు. రేపు నేనైనా లేకపోతే నా తర్వాత తరాల వాళ్ళైనా, లేక సంక్రాంతిలో, కేశవరాజంలో, హనుమంతరావులో వాళ్ళైనా, వాళ్ళ తర్వాత తరాల వాళ్ళైనా ఇది తరతరాలు నడిచేటట్టుగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఒక ప్రాపర్, ఒక ఆర్గనైజ్డ్, ఒక స్ట్రక్చర్డ్గా సిస్టమ్ని డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కార్యక్రమం కూడా ఏదో మొక్కుబడిగా పెట్టడం కాదు. నేను సౌత్ ఇండియాలో ఈ అన్న కార్యక్రమాన్ని, అన్నదాన కార్యక్రమాన్ని ఇంత బాగా భోజనం అంటే అయ్యప్పలకి మంచి భోజనం పెట్టాలనే సంకల్పంతో ఎక్కువ పాత్రను నేనే తీసుకొని ప్రత్యేకించి ఏది రేపటికి ఏ వండాలి, ఏం కొనాలి, ఏం చేయాలని 15 సంవత్సరాల నుంచి నా చేతుల మీద అన్నదానం జరుగుతుంది. వెనకాల అందరూ కూడా మా హనుమంతరావు కానీ, మిగతా రామకృష్ణ గారు కానీ, మోహన్ రావు, వీళ్ళందరూ నాకు సపోర్ట్గా ఉంటారు. కానీ ఈ కార్యక్రమాన్ని ఏంటంటే మంచి భోజనం పెట్టాలి అయ్యప్పలకి అందరికీ. ఉదయం వాళ్ళు ఇక్కడే మనకి ఇంకొక అదృష్టం ఏంటంటే ఈ గుడికి ఆనుకొనే మనకి జీవనది గోదావరి నది కూడా ఉంది. అందులో ఉదయం స్నానం చేసి అయ్యప్పలందరికీ కూడా అక్కడ అర్చన అవన్నీ పూజలు అన్నీ చేసుకొని మళ్ళీ సాయంకాలం భజన చేసుకొని ఇక్కడే వడి కూడా ఉంది, వడి కూడా చేసుకొని ఆలయం నిర్మాణం చేసినప్పుడు ఆ సైడ్ ఏమో రైల్వే ట్రాక్ ఉంది, ఇటువైపు ఏమో గోదావరి ఉంది. అందువల్ల దీన్ని ఎక్కువ పునాది వేయాలనే ఆలోచనతో ఒక 80 అడుగుల వరకు లోతు తీసి దాని నుంచి అది ఆ పిల్లర్స్ కూడా ఏనుగు పాదం అంటారట, ఆ లెవెల్లో చేసుకుంటూ వచ్చి చేశారు ఈ యొక్క ఆలయ నిర్మాణానికి. అంటే మా అంచనా ప్రకారం, ఆ ఇంజనీర్ చెప్పిన ప్రకారం కనీసం 700 నుంచి 800 సంవత్సరాల వరకు ఈ ఆలయం స్థిరంగా ఉంటుందని చెప్పి ఆనాడు ఆ ఇంజనీర్ కూడా తీసుకొచ్చి చెప్పారు. అందువల్ల మరి మా వంతు కృషిగా మేము ఈ ఆలయాన్ని అభివృద్ధిలోకి తీసుకొస్తూ
ఇది ఎంతో ఇబ్బందులతో కూడుకున్న వ్యవహారం. అటువంటిది ఆ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎంతో సౌకర్యంగా, పైగా అయ్యప్ప స్వామి సన్నిధానంలో ఇలాగ ఏర్పాటు చేసి ఈ సీజన్ అంతా ఇలా చేయటం అనేది ఇంకా ఎంత ఉత్కృష్టకరమైనది అన్నదే. పైగా ఎక్కమూడి వారి కుటుంబ సభ్యులకు, ఈ ట్రస్ట్ బోర్డు సభ్యులకు మనసారా అభినందనలు తెలియజేస్తూ, ఈ సందర్భంగా ఈ అన్నదాన కమిటీగా కొందరు ప్రముఖులను ఒక కమిటీగా వేసి దాని నిర్వహణ పెంచడంలో నా వంతు అతన్ని నా శక్తి మేరకు పూర్తి సమర్థంగా మీ అందరి సహకారంతో, ఇతర మిత్రులు అందరి సహకారంతో విజయవంతంగా పూర్తి చేయటం మా శాశ్వతగా ప్రయత్నం చేస్తాము. ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు.